జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న పరిస్థితి. ప్రజలకి గత ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగింది, ఏం పథకాలు వచ్చాయి, ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది, ఏం అభివృద్ధి జరుగుతూ ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద ప్రజల్లో ఏ పార్టీకి సంబంధించిన నేతలు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకో పక్క కేటీఆర్ డైలీ కూడా సభలు ఉండే పరిస్థితి కనపడతా ఉంది. సో ఒకళ్ళు మాటల యుద్ధం కనపడతా ఉంది. సో ఈ నేపథ్యంలో నా ముందు బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమంటా ఉన్నారు దీని మీద మాట్లాడే ప్రయత్నం. ఒక పక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీటింగ్ పెడతా ఉన్నారు, ఇంకో పక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీటింగ్ పెడతా ఉన్నారు. మీరేమంటారంటే ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఏమంటుండు, కేటీఆర్ చేయబట్టి చెత్త అంతా ఇక్కడ పేరుకుపోయింది, ఫస్ట్ వాడిని బయటకు లాక్కి తన్నాలా అంటున్నాడు. ఏం చెప్తారు మీరు? లాస్ట్ 10 years లోనే ఏ డెవలప్మెంట్ అయింది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 50 years లో ఏం కాలేదు. లాస్ట్ 10 years లో ఆయన తెలుసుకోవాలి, ఆయన అజ్ఞానమో తెలియదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఫెయిల్యూరో తెలియదు. లాస్ట్ 10 years లో 47 ఫ్లైఓవర్స్ కట్టారు హైదరాబాద్ లో. సిటీ సరౌండ్ ఎల్బీ నగర్ కానివ్వండి, అంబర్పేట కానివ్వండి, మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ, స్టీల్ బ్రిడ్జ్ ఎంత 4 kilometers స్టీల్ బ్రిడ్జ్. అంబర్పేట నుంచి మీకు లక్కడికేపుల్ రావాలంటే ముందు ½ an hour పడుతుండే. ఇప్పుడు వితిన్ 10 minutes 8 to 10 minutes లో అంబర్పేట టు లక్కడికేపుల్ వస్తున్నాం. ఎందుకు అది స్టీల్ బ్రిడ్జ్ ఎక్కితే 4 kilometers స్టీల్ బ్రిడ్జ్, అది కూడా ఎక్కడి నుంచి తీసుకోపోయారు, అందరు పరిశాన్ ఉన్నారు. ఎక్కడంటే మెట్రో స్టేషన్ మీదకి తీసుకొచ్చారు బ్రిడ్జ్ ని. అది ఎంత హైట్, అది 50-60 feet హైట్ నుంచి ఫ్లైఓవర్ పట్టుకొచ్చారు. ఆ ఘనత ఎవరికి చెందదు. ఇప్పుడు చెత్త విరిగిపోయింది. ఈ 2 years నుంచి వీళ్ళు చేసిన చెత్త పనులకు చెత్త విరిగిపోయింది. ఇప్పుడు ఇంత ముందు స్ట్రీట్ లైట్ కానివ్వండి, మీరు ఎల్ఈడి లైట్స్ ఎప్పుడు వచ్చినాయి, ఎవరి దాంట్లో వచ్చినాయి, ఇంతకుముందు లైట్స్ ఉండకపోతుండే. మొత్తం సిటీ మొత్తం స్టేట్ మొత్తం ఎల్ఈడి ఎడకేసి వచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది. ఇప్పుడు ఆ స్ట్రీట్ లైట్స్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అన్ని బంద్ ఉన్నాయి. ఎందుకు బంద్ ఉన్నారా బాబు? స్ట్రీట్ లైట్ అని కంప్లైంట్ పెడితే ఆడేమంటూ అన్న ప్రతి 1.5 year నుంచి మాకు జీతాలు ఇవ్వలే, మేము అయినా కూడా చేసుకుంటూ పోతున్నాం, మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తాం అంటారు, ఇస్తలేరు. మీరు రాత్రి పూట మీరు తిరగండి, ప్రతి వీధి చీకటి ఉంది, ప్రతి ఏరియా చీకటి ఉంది. ఎందుకు ఉంది? వీళ్ళు మన ఏం చేయలేక, మెయింటైన్ చేయలేక. అరే ఉన్నదానికి మొన్న ఒక ఆయన చెప్పాడు, వీటి సెక్రటరీ కట్టడానికి సున్నం వేయలేరు, మీరు కలర్ వేయలేరు అని. వీళ్ళు స్ట్రీట్ లైట్ పెట్టడానికి మెయింటైన్ చేయలేకపోతున్నారు. కిషన్ రెడ్డి కూడా ఏమంటుండు, గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ఏం చేయలే, 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఏం చేయలే, నేను ఎంపీగా ఉండబట్టే ఈ స్ట్రీట్ లైట్లన్నీ పెట్టిరా అంటాడు. ఇప్పుడు నా ఇంకో మాట అర్థం కాదు, ఈ స్ట్రీట్ లైట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం లింకు? ఈ స్ట్రీట్ లైట్ వచ్చేది మనకు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్స్ మనకు స్టేట్ గవర్నమెంట్ కిందికి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి వీళ్ళు ఏమైనా సెంట్రల్ ప్రాజెక్టు చేసిరు అంటే ఒక మాట, సెంట్రల్ హైవే మన నేషనల్ హైవే తయారు చేసిరు అంటే ఒక మాట. ఇది అది లేదు. ఇది స్ట్రీట్ లైట్లకు సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం సంబంధం? ఇది తెలుసుకొని చెప్తారా, తెలియకుండా నోటికి వచ్చింది చెప్తారా తెలియదు. ఎట్టకేలకు అజారుద్దీన్ కి మైనార్టీ మంత్రి ఇవ్వడం జరిగింది. ఈ మైనార్టీలందరూ కాంగ్రెస్ కి డైవర్ట్ అవుతారా? ఇది ఎందుకు ఇచ్చిర్రు? మైనార్టీలు 100% బీఆర్ఎస్ వైపు ఉన్నారు అని తెలిసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కనుక్కొని 100% మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ కు పడుతున్నాయనే వీళ్ళు ఏం చేసారు, మైనార్టీ ఆడిరు. అయినా కూడా ఫెయిల్ కాదు. నిన్న సభలో ఏమన్నాడు రేవంత్ రెడ్డి, మైనార్టీలకు కాంగ్రెస్ ఉంటేనే మైనార్టీ ఉన్నది. వాళ్ళకి తెలియదు మైనార్టీతోనే కాంగ్రెస్ ఉన్నది. మైనార్టీ ఓటు వేయకపోతే కాంగ్రెస్ ఎక్కడ గెలవదు. మైనార్టీ ఓటు వేస్తేనే మైనార్టీతోనే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ తో మైనార్టీ లేదు. మైనార్టీ ముస్లిం మైనార్టీలు 15 సంవత్సరాల నుంచి ఉంది. 700 years ఇండియాని రూల్ చేసింది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు కాలే, కానీ వీళ్ళకి తెలియదు కాంగ్రెస్ తో మైనార్టీ లేదు, మైనార్టీతోనే కాంగ్రెస్ ఉంది. మైనార్టీ ఓటు వేయకపోతే నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ కి ఉన్న మైనార్టీలు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి, అన్నా మేము కాంగ్రెస్ కి వేస్తున్నాము, మేము బీఆర్ఎస్ కి ఓటేస్తున్నాము, కాంగ్రెస్ ఓటు వేయము. ఆడు బెదిరిస్తే మనం బెదిరే పరిస్థితి లేదు. ఇంకో వాళ్ళకి మాట తెలుసుకోవాలి, మైనార్టీకి దబాయించి బెదిరించి రాజకీయం చేద్దామంటే కాదు. ఈ మాది ఎట్లుంటా మైనార్టీలు, మీరు మంచిగా ప్రేమతో మాట్లాడితే మనం మెడకోచిస్తాం, మీరు రివర్స్ మాట్లాడితే ఏ దానికన్నా రెడీ ఉంటాం. మీరు బెదిరించి ఓట్లు వేసుకుందామంటే మైనార్టీ వేసే పరిస్థితి లేదు. వాళ్ళ అజరుద్దీన్ కాడ ఆడినా కూడా మైనార్టీ ఓట్లు వాళ్ళ తరఫు పోతలేవు. అందుకని నిన్న బెదిరించే పాలసీ చూశారు. వాళ్ళ ఒక పక్కకు ఒక క్యాండిడేట్ ని పెట్టుకుని బెదిరించే పరిస్థితి లేదు. అయినా తిరుగుతున్నాం కదా, డైలీ వచ్చి తిరుగుతూనే ఉన్నాము. వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రాబ్లం ఏముందంటే, వాళ్ళ డే టు డే. ఇప్పుడు మీరు ఇంకా 4-5 రోజులు ఉంది, ఈ 4-5 రోజులు ఇంకా పరిస్థితులు చూస్తున్నారు మీరు. ఇప్పుడు ఇంకా వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వగానే 100% ఉన్న
5-10% ఉన్న మైనార్టీలు కూడా ఇక్కడ టర్న్ అయ్యారు. ఇప్పుడు ఒక షాప్ లో కలిసాము, ఆయన పాత కరుడ కట్టిన కాంగ్రెస్ వాదట 40 years నుంచి. ఇప్పుడు ఆయన పోతే ఏమన్నాడు, ఈ తిట్టి పెడుతుడు ఈయనకి అయితే ఇప్పుడైతే ఈయన గురించి కాంగ్రెస్ కి ఓటయ్యా అంటాడు. ఇన్ని సంవత్సరం కాంగ్రెస్ తప్ప ఎవరికి ఓటేయలే అని 8 years పెద్ద మనిషి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈయన ఈ చర్చ నిన్న చెప్పిన మాటకి ఈయన మేము 100% బీఆర్ఎస్ కి ఓటేస్తున్నా అని చెప్పారు. మీరు చెప్పండి. ఈ రోజు మైనారిటీల ఓట్లు కాజేయడానికి, మైనారిటీలను తన వైపు తిప్పుకోవడానికి మాత్రమే ఈ అజరుద్దీన్ కు ఈ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లో షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఈయనకి ఇచ్చేందుకు కేవలం ఈ యొక్క జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో ఓట్లు తీసుకోవడానికే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పన్నాగం ఇది. ఎన్ని చేసినా గానీ తప్పకుండా ఇక్కడ గెలిచేది టిఆర్ఎస్ పార్టీ. సునీత మేడం గారు గెలుస్తారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు కొన్ని మంచి పనులు చేశాడు. హార్ట్రిక్ వీరుడు, 3 సార్లు విజయం సాధించాడు. కాబట్టి ఆయనకి ఇంత బలం ఉంటుంది కదా. ఆ బలంతో పాటు ఈ రోజు మరి ఆయన చనిపోయారని దీంతో కూడా తప్పకుండా ప్రజలందరూ ఓట్లు వేస్తారు. ముఖ్యంగా ఒక్క విషయం చెప్పాలంటే సార్, 10 సంవత్సరాల లోపల కేసీఆర్ చేసినటువంటి పనులు 100 సంవత్సరాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఈ రోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గృహ రుణ మాఫీ, రైతు భగీరథ, రైతు రుణ మాఫీ ఇలాంటి పథకాలు ఎవరు చేశారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఇలాంటి కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. మరి ఆయన ఈ రోజు బీసీ సంక్షేమాల కోసం, బీసీ సంఘాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఈనాడు బీసీలకు చేయూతనివ్వడం కోసం, మరి బీసీల ఓట్లు కాజేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉట్టి మాటలకే చేస్తుంది కానీ పనులు మాత్రం లేదు. 6 గ్యారెంటీలు ఎక్కడున్నాయి? నువ్వు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడున్నాయి? మరి గ్యాస్ అన్నావు, ఎవరికి వస్తుంది గ్యాస్? 500లకే గ్యాస్ అన్నావు, ఎవరికి వస్తలేదు. ఏదో 2-3 రావచ్చు, ఇంకోళ్ళు ఎవరికి కూడా వస్తలేదు. కాబట్టి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని జిత్తులేసినా, మైనారిటీలు అందరికీ మినిస్టర్లు ఇచ్చినా ఆయన గెలవలేడు. తప్పకుండా ఇక్కడ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. పెద్ద మాటలు మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు. కొరంగల్ నుంచి వచ్చే సీఎం రేవంత్ రెడ్డి వచ్చే తువా చూసుకోమండు. అక్కడ మెన్నగూడ నుంచి వచ్చే రోడ్ మొత్తం ఖరాబ్. ఏడా చేవళ్ళ దాకా మొయినాబాద్ దాకా ఖరాబ్ ఉంది. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు కనిపిస్తుంది అలాగే యాక్సిడెంట్ అయింది. ఎంతో మంది సన్నిపోతారు అక్కడ, ఎన్నో యాక్సిడెంట్ అవుతాయి, కనిపించేది వీడియో. ఇప్పుడు ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది, వీడియో కనిపిస్తుంది. ఎన్నో వేల మంది చచ్చిపోతా ఉంటారు. ఏం చేస్తారు? వచ్చే తువానే మంచిగా చేసుకోవాలి. ఆ నుంచి వస్తాడు, కొరంగల్ నుంచి వస్తాడు, హైదరాబాద్ కు వస్తాడు. మళ్ళీ తువ్వ కనిపిస్తలే, గుంతలు పోతుంటాయి, గుంతలు ఉంటాయి, బైక్ల మీద పడిపోతారు. ఆడ ఒక లైట్లు షీట్లు ఏముంటాయి తువ్వల. ఆ సింగిల్ రోడ్, అది సింగిల్ రోడ్ లా మొత్తం కింద కయ్యో మంది చచ్చిపోతారు. యాక్సిడెంట్లు, కార్ల యాక్సిడెంట్లు, 2 వీలర్ మీద కొట్టి వెళ్ళిపోతారు, కనిపించారు. ఏడా పడిపోయి అర్ధగంట 20 నిమిషాల తర్వాత మనుషులకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఏం చేసిరు? మంచి రోడ్లు మంచిగా వేసుకోవాలి. ఈ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ లా గెలుస్తుంది. మంచి పని చేసింది మా పార్టీ. మళ్ళీ వస్తుంది, మా సర్కార్ మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఈ జూబ్లీస్ లా మా గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ చూపిస్తుంది మీకు. జై తెలంగాణ. ఇప్పుడు మైనార్టీ మంత్రిని ఫైనల్ గా ఒకళ్ళని డిక్లేర్ చేసారు. దీని వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే మైనార్టీ మంత్రిని ఇప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది అజారుద్దీన్. దీని వల్ల ఏమన్నా మీకు లాస్ ఉంటుంది అంటారా? ప్రెజర్ ఉంటారా बीआरएस की लॉस सेम ले दूं। अब जैसा कि माइनॉरिटी बोल के अभी जुबली सिलेक्शन है बोल के जुबलीस के है ना उन्होंने अजहरुद्दीन तो जो है वो सोच के दिए माइनॉरिटी वोट गिरता बोल के। मगर जो केसीआर साहब जो कामा करे, जो डेवलपमेंट है वो देख रही पब्लिक। मगर ये मिनिस्टर दिए बात एरिया में काम डेवलपमेंट होना ना, उन्होंने डेवलपमेंट लाते क्या? केसीआर साहब जो लाए ऑलरेडी सीएम जो हमारे रेवंत रेड्डी साहब है उन्होंने खुद सीएम रह के नहीं ला रहे, अब इनको मिनिस्ट्री दे के लाते क्या? అంటే ఇప్పుడు కేటీఆర్ చేయబట్టే ఇక్కడ ఈ చెత్త అంతా పేరుకుపోయిందని చెప్పి నిన్న మాట్లాడుతుండే కదా రేవంత్ రెడ్డి. पहले जो केटीआर साहब जो वर्किंग प्रेसिडेंट जो जीएचएमसी का जो बड़े थे ना, वो टाइम पे जैसा आप लोग भी देख रहे प्रेस वालों की तरफ
से भी मालूमात होगा पूरा, आप लोग देखते कितना डेवलपमेंट था उनके टाइम पे, रोड रहने दो, ड्रेनेज रहने दो, सेवरेज लाइन, स्ट्रीट लाइटा, जो भी वर्क है इमीडिएट हर जगह काम होता था, रनिंग वर्क था पहले। अभी अभी देखो आप, कुछ भी कहीं भी काम वर्क हो रहा ही नहीं, किधर भी पूरा पेंडिंग गिरा हुआ है। वो केटीआर साहब थे, वो रनिंग वर्क था पूरा, कभी रुकने वाला काम ही नहीं था। जहाँ प्रॉब्लम है वो सॉल्व करो बस रहे थे, पूरा लीडर्स को, पूरा पब्लिक में थे। ఫైనల్లీ ఏం చెప్తారు మీరు ఎట్లా ఉంటుందండి మంచి మంచి రెస్పాన్స్ ఉంది బిఆర్ఎస్ పార్టీకి, మంచి కారు టైట్ ఫైట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ లేకపోతే ఎట్లా ఉంటది ఫైట్ ఎట్లా ఉంటది ఫైట్ ఏం లేదు, పార్టీ ఏం మంచి పని చేస్తున్నా ఈయనకి ఓటు పడుతుంది. బిఆర్ఎస్ పని ఎట్లా చేసినా చూసిన అందరు ఓటు మన పార్టీ బిఆర్ఎస్ పార్టీకి వన్ సైడ్ ఓటు ఉంటది అందరిది. మైనారిటీ, एससी, बीसी, क्रिश्चियंस अंडी पूरे मिलके वोट डालेंगे, पूरे मिलके जिताएंगे हमारे सुनीता मैडम को।